ఇలాంటి మంచి మంచి ఇమేజెస్తో మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో దానికి ముందుగా మీరు చాట్‌జీపీటీ అయినా పిక్‌లుమన్‌లో అయినా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోండి మీకు నచ్చింది. సో దాని తర్వాత అది ఎలా వస్తుందో రిజల్ట్ మీకు చూపిస్తా. సో ఇలాంటి మంచి వీడియోస్ని ఇమేజెస్ నుంచి క్రియేట్ చేయడానికి మనం ఇప్పుడు ఒక సైట్ యూస్ చేసుకొని క్రియేట్ చేయబోతున్నాము. దానికి లాగిన్ చేయడానికి మనకి టెంపరరీ ఈమెయిల్ అనేది కావాలి. సో టెంప్ మెయిల్ నుంచి మనం ఇది ఈమెయిల్ ఐడి తీసుకుంటున్నాము. అది తీసుకున్న తర్వాత ఈ సైట్కి రావాలి, maji.san.ai రండి. సో ఈ సైట్కి వచ్చిన తర్వాత ఫ్రీగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఈమెయిల్ ఐడి పేస్ట్ చేయండి, టెంప్ ఈమెయిల్. డిస్ప్లే నేమ్ మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను స్మూతీ అని ఇస్తున్నా. సో పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి, మీకు గుర్తున్న పాస్వర్డ్ని. సో టెంప్ మెయిల్ యూజ్ చేసి మనం ఇది క్రియేట్ చేస్తున్నాము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. చెక్ యువర్ ఇన్బాక్స్ అన్నప్పుడు టెంప్ మెయిల్ ఇన్బాక్స్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. సో వెరిఫై ఈమెయిల్. సో ఇట్ విల్ రీడైరెక్ట్ మనం ఇక్కడ మాజీలోకి వచ్చేస్తుంది. అక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు రైట్ టాప్లో 500 క్రెడిట్స్ వచ్చినాయి ఫ్రీ ప్లాన్లో. ఇక్కడ అసెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లోడెడ్, జనరేటెడ్ అండ్ ఫేవరెట్స్, ఫీచర్డ్ అని ఉంది కదా. ఇక్కడ మొత్తము ప్రీ పాపులేటెడ్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఆ అసెట్స్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదంటే మనం రెడీ చేసుకున్న పిక్చర్స్ చాట్‌జీపీటీ అయినా లేదంటే పిక్‌లుమన్‌లో రెడీ చేసుకున్న ఇమేజెస్ అయినా చేయొచ్చు. సో నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ముందుగా ఈ అసెట్స్లో ఇక్కడ ఆప్షన్స్ ఇవన్నీ చూపిస్తాయి, ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన దగ్గర ఆల్రెడీ రెడీ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి. సో 1 by 1 మనం చూద్దాము ఎలా వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలనేది. సో నేను ఇక్కడ ఎలిఫెంట్ పిక్ ఒకటి అప్లోడ్ చేస్తున్నా. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇక్కడ ప్లస్ అనేది కనిపిస్తుంది కదా సింబల్, దాన్ని క్లిక్ చేయగానే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. మనం ఏ ప్రాంప్ట్ ఇస్తే అది అట్లా ఇమేజ్ వీడియోలో కన్వర్ట్ అవుతుంది. సో నేను ఎలిఫెంట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ దే వాటర్ అని చెప్పి ఎంటర్ చేసిన. సో డ్యూరేషన్ అనేది 1 సెకండ్కి 10 క్రెడిట్స్ అనేది అట్లా కట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎన్ని సెకండ్స్ పెంచుకుంటూ పోతే అంత క్రెడిట్స్. ఇక్కడ 10 సెకండ్స్ ఇస్తే 100 క్రెడిట్స్. సో ఇక్కడ నేను 5 సెకండ్స్ ఇస్తే 50 క్రెడిట్స్. సో ఎన్హాన్స్ ప్రాంప్ట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే ప్రాంప్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. హై క్వాలిటీ ఎనేబుల్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మనకు టైం తీసుకుంటుంది 4 minutes అంటుంది. మ్యాక్సిమం 2 minutesలో మనకు రిజల్ట్ వస్తుంది. సో ఇది జనరేట్ అవ్వడానికి ఈ లోపు మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తా. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ కోసం మీరు ఇంకో ప్రాంప్ట్ ఇస్తే, ఇప్పుడు డ్యాన్సింగ్ అని ఇస్తే డ్యాన్సింగ్ లాగా మనకి వీడియో ఎక్స్టెండ్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ డ్యూరేషన్ని బట్టి క్రెడిట్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు. అది ఒకసారి వచ్చిన తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ని. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం ఇది ఎక్స్టెన్షన్ ఆప్షన్. సో ఇక్కడ జనరేటింగ్ మనం జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ మీకు లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు ఇంకోటి కూడా మనము పీకాక్ది చేసి చూద్దాము. 2 కలిపి మీకు చూపిస్తా లాస్ట్లో రిజల్ట్ అనేది. సో మొత్తం క్రియేట్ అవుతుంది. మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత స్మూత్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంకోటి చేస్తాం మనము న్యూ ప్రాజెక్ట్. మళ్ళీ సేమ్ క్లిక్ హియర్ టు అప్లోడ్. మనం పీకాక్ తీసుకుందాం. ఇప్పుడు పీకాక్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడింగ్ అని వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది కదా, డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ టు వీడియో దగ్గర ప్రాంప్ట్ ఇవ్వాలి. పీకాక్ ఈజ్ డాన్సింగ్ అని చెప్పి నేను ఇచ్చిన. మళ్ళీ సేమ్ డ్యూరేషన్ 1 సెకండ్కి 10 క్రెడిట్స్ లాగా ఇప్పుడు 3 సెకండ్స్ ఇస్తే 30 క్రెడిట్స్ తీసుకుంటుంది. మళ్ళీ సేమ్ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో వితిన్ 2 minutes వచ్చేస్తుంది. ఇది అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సో మనము ఈ 2 కలిపి ఒకసారి చూద్దాము. మనం ఇది చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో క్రెడిట్స్ కూడా డిడక్ట్ అయినాయి. అక్కడ 400 అయ్యింది. సో డ్యూరేషన్ని బట్టి క్రెడిట్స్ తీసుకుంటుంది అది. సో మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.